హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. రేషన్ కార్డు ఈకేవైసీ ఎలా చేసుకోవాలో చాలామందికి కూడా తెలీదు. దీని గురించి సింపుల్గా నేను ఒక లింక్ ఇవ్వబోతున్నాను. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఏ విధంగా మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలి, మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా అది తెలుసుకుని ఎక్కడ ఏ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా ఈ వీడియో చూడండి. ముందుగా ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టాడో అసలు ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తూ, ప్రజలకి ఉపయోగం లేని పనులు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం దేనికి అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రేషన్ కార్డు ఈకేవైసీ అని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మీకు ఏంటి లాభం అని నేను ప్రశ్నిస్తున్నాను. మీకైతే లాభం ఉంటుంది, అది ఏం లాభమో తెలుసా? ప్రజల్ని ఇబ్బంది పెడితే, ఎంతమంది రేషన్ కార్డులు తీసేస్తే మీరు అంత హ్యాపీగా నిద్రపోవచ్చు అని మీరు అనుకుంటారు. అందుకే మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే మీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు. నేను ప్రజలకు అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటారే కానీ అవన్నీ ఉత్తి మాటలు. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడితే, ప్రజలు ఎంత కష్టపడితే మీరు అంత హ్యాపీగా ఉంటారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే మీ యొక్క ప్రథమ కర్తవ్యం అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈకేవైసీ రేషన్ కార్డు పెట్టడం వల్ల ఒరిగేదేముందో నాకైతే అర్థం కావట్లేదు. ఉన్న పథకాలన్నీ కూడా ప్రజలకు తీసేస్తాము అని మీరు కంకణం కట్టుకునే ఇలాంటివి పెట్టారు. అలా కాకపోతే అన్నీ రెగ్యులర్గా చేసుకునే ఈకేవైసీ చేసుకుని రైతు భరోసా వస్తూ ఉంది, గ్యాస్ వస్తూ ఉంది, ప్లస్ గత ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఫార్మర్ ఐడి అని పెట్టారు కొత్తగా. ఇవన్నీ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే వస్తాయని తెలుసు. అలాంటి వ్యక్తులకు కూడా ఈరోజు రేషన్ కార్డు ఈకేవైసీలో వాళ్ళ పేర్లు వచ్చేసి గమ్మత్తుగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి అని వస్తూ ఉంది. ఇది ఎంత అన్యాయం! ఇది రెగ్యులర్గా గవర్నమెంట్ సర్వీసులతో టచ్లో ఉండే పౌరులు కూడా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలి పెండింగ్ అని చూపిస్తూ ఉందంటే మీరు కావాలనే రేషన్ కార్డులోని పేర్లు తీసేయాలి, రేషన్ కార్డులు తీసేయాలి, లేకపోతే సంక్షేమ పథకాలు తీసేయాలి అనే ఉద్దేశంతోనే కదా ఇలాంటి పనులు చేస్తూ ఉండేది. ఇలాంటి దుర్మార్గమైన నీచమైన పనులు చేస్తూ ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీరు ఎంత ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో ప్రజలు కూడా మీకు అంతే ఇదిగా వాళ్ళకి సరైన సమయంలో సరైన విధంగా మీకు ఓట్ల ద్వారా బుద్ధి చెప్తారు అని నేను ఈ వీడియో ద్వారా అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈకేవైసీ రేషన్ కార్డుకు ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. 30వ తేదీ లోపల ఈకేవైసీ రేషన్ కార్డుకి చేసుకోవాలి అని గవర్నమెంట్ చెప్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ డైరెక్ట్గా ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేస్తానే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ రేషన్ కార్డు నెంబర్ అడుగుతుంది. తర్వాత పక్కన క్యాప్సా అడుగుతుంది. రేషన్ కార్డు నెంబర్ అంటే కొత్త రైస్ కార్డు నెంబర్ కానీ లేకపోతే రేషన్ కార్డు నెంబర్ కానీ పాత రేషన్ కార్డు నెంబర్ కానీ మీరు ఎంటర్ చేసి ఈ క్యాప్సా కానీ ఎంటర్ చేస్తే ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇదిగో ఈ పేజ్ అనేది డిస్ప్లే అయ్యింది కదా. ఇక్కడ రేషన్ కార్డు కింద ఈ ఆప్షన్ ఉంది చూడండి, 3వ ఆప్షన్. ఈ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు పేర్లు పక్కన స్టేటస్ చూపిస్తుంది. మీ సక్సెసా లేకపోతే పెండింగ్ అని చూపిస్తుంది. వాళ్ళ పేరు పక్కన సక్సెస్ లేకపోతే పెండింగ్ అని చూపిస్తుంది. పెండింగ్ ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా రేషన్ షాప్కి వెళ్ళేసి మీ రేషన్ డీలర్ దగ్గర మీరు వేలు పెట్టారంటే ఈకేవైసీ అక్కడ కంప్లీట్ చేస్తారు. మీ వేలు పెట్టి మీ ఆధార్ నెంబర్ అనేది చెప్పాలి కంపల్సరీగా. మీ రేషన్ కార్డు మరియు ఆధార్ నెంబర్ 2 కూడా మీరు తీసుకెళ్ళండి. మీ డీలర్ దగ్గర మీకు ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఇలా మీకు ఆన్లైన్లో చేసేది కానీ తెలియకపోతే నేరుగా సచివాలయంలో విఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి అమ్మ మా రేషన్ కార్డులో మా పేరుకి ఎవరికి ఈకేవైసీ చేసుకోవాలి అని అడగండి. వాళ్ళు ఫలానోళ్ళు చేసుకోవాలి అని చెప్తారు. నేరుగా రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఫలానోళ్ళు రేషన్ కార్డు
మరియు ఆధార్ కార్డు రెండు తీసుకుని వెళ్ళారంటే అక్కడ రేషన్ డీలర్ మీ ఈకేవైసీ చేస్తారు. ఇది ప్రాసెస్. ఓకేనా? చంద్రబాబు చేసే పనులన్నీ ఈ విధంగా ఉంటాయి. కూటమి ప్రభుత్వంలో ప్రజల్ని కష్టాలు పెట్టడం తప్ప చంద్రబాబుకి మరొక పని తెలియదు. కాబట్టి ఈ చంద్రబాబు అనే వ్యక్తి ఎంతసేపు సంక్షేమ పథకాలు తీసేయాలని చూస్తాడు. ఇవన్నీ పనికిమాలిన పనులు. ఎంతమంది పేర్లు తీసేస్తే అంత గవర్నమెంట్కి లాభం ఉంటుందని అనుకునే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఎన్ని రోజులు ఇలా ఇబ్బంది పెడతాడో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటారు.